నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఏబిఎన్లో ఆర్కే గారు ఎవ్రీ సాటర్డే ఒక స్టోరీ రిలీజ్ చేస్తారు. అందులో ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారం అందరికీ తెలిసిందే. గత కొన్నాళ్లుగా దీని మీద ఎన్నో విషయాలు ఇప్పటివరకు తెలియని బయటకు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఆర్కే గారు ఈవోను కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. మరి అసలు ఆర్కే గారు ఏం చెప్పారు? ఆర్కే గారు చెప్తున్నట్టు ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి ఈవోకి ఏంటి సంబంధం అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, అంటే ఆర్కే గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే సిబిఐ విచారణ ఏదైతే ఉందో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈవోను కూడా విచారించాలి అని చెప్పేసి ఉంది. అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి ఈవోకి సంబంధం ఏంటి? ఎందుకు ఒకవేళ నిజంగా ఈయన కూడా విచారించాల్సి వస్తే సిబిఐ వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు ఆయన టచ్ చేయలేదు? ఇప్పుడు జనరల్గా కల్తీ నెయ్యి అనగానే మనం గత ప్రభుత్వం తాలూకు వ్యవహారం ఇది. వైవి సుబ్బారెడ్డి లేదా కరుణాకర్ రెడ్డి గారు, లేదంటే ఆ రోజు ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారు అని చెప్పేసి అనుకుంటుంటాం. కానీ ఆర్కే రాసినటువంటి వీకెండ్ దాంట్లో కొత్త పలుకు అనేటువంటి దాంట్లో ఆయన రాసినటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు దీనికి బాధ్యత వహించాలి అన్నట్టుగా రాశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈవో, యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు నాకు గత 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన గుంటూరులో జాయింట్ కలెక్టర్ అప్పటి నుంచి తెలుసు నాకు. అతను వీలున్నంత వరకు చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, జీవోల ప్రకారం వెళ్తుంటారు. కానీ ఎక్కడా కూడా ఆయన ట్రాక్ రికార్డులో బ్లాక్ స్పాట్ అనేది లేదు. పైగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రీసెంట్గానే ఆయన ఈవోగా మళ్ళా అపాయింట్ అయ్యారు. అపాయింట్ అయ్యగానే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ అంతా మార్చేశారు. ఆయన ఎన్విరాన్మెంట్ని మార్చేశారు, అక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని మార్చేశారు. యాక్చువల్ 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు శ్యామలరావు గారు అని ఒక ఈవోని వేశారు. ఆ శ్యామలరావు గారికి ఇప్పుడు ఉన్నటువంటి కమిటీకి పొసగనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో తొక్కిసలాట్లు ఇలాంటివన్నీ కొన్ని జరిగినాయి, కొన్ని అపశృతులు దొరినాయి. సో దాంతో కరెక్ట్ పర్సన్ని 360 డిగ్రీస్ యాంగిల్లో సెట్ చేసేసి నేను అపాయింట్ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనిల్ కుమార్ సింఘాల్ గారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అపాయింట్ చేశారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగుల పరంగా కానీ లేదా ఇతరతర ఉన్నాయో, వాటన్నిటిని ఒక్కోటి సార్ట్అవుట్ చేసి వస్తున్నాడు ఆయన. ఇలాంటి సమయంలో పిడుగు లాంటి న్యూస్ ఇప్పుడు ఆర్కే గారి రూపంలో అనిల్ కుమార్ సింఘాల్ గారి మీద పడింది. ఏంటి అది అని అంటే, కల్తీ నెయ్యి వ్యవహారం. కల్తీ నెయ్యి గురించి ఎందుకు ఆయన వీకెండ్లో రాశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల 43 నిమిషాలు మాట్లాడి దాంట్లో కల్తీ నెయ్యి అనేది అది ఒక పెద్ద కేసా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దాని మీద ఈయన వీకెండ్లో ప్రస్తావించి అసలు ఏం జరిగింది ఆ రోజున అనే దాన్ని మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినప్పుడు ఈ బోలే బాబా డైరీ దాని వ్యవహారం ఏంటి, గతంలో ఎలా ఉండేది అనేది. గతంలో ఎలా ఉండేది, చిత్తూరు డైరీ, అలాగే కొన్ని కోఆపరేటివ్ డైరీస్ ఉంటాయి చుట్టూరు అక్కడే, వాటి ద్వారా నెయ్యి సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్లకి వినియోగించేవాళ్ళు. చిత్తూరు డైరీ ప్రధానం, చిత్తూరు డైరీ నుంచి తీసుకునేవాళ్ళు, అలాగే కొన్ని కోఆపరేటివ్ డైరీస్ నుంచి తీసుకునేవాళ్ళు. అయితే వాటి నుంచి బోలేబాబా డైరీకి ఎలా ఇచ్చారు అనేదాన్ని రాసుకొచ్చారు ఆయన. ఇప్పుడు వాటిని తీసుకోవాలంటే డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ డిస్టెన్స్ని బట్టి ఇస్తుంటారు డైరీలకి. కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ని సడలించి టెండర్ కాల్ఫర్ చేసి ఈ బోలేబాబాకి ఇచ్చారు అనేది. అయితే ఇప్పుడు ఆ నామ్స్ను సడలించాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తీర్మానం పెట్టాలి. తీర్మానం పెట్టారా, పెట్టిన తర్వాతనే టెండర్ కాల్ఫర్ చేశారా అని అంటే సడలించే తీర్మానం పెట్టలా, నిబంధనలు సడలించేటువంటి తీర్మానం పెట్టలా. ఏం పెట్టారు తీర్మానం అని అంటే, తక్కువ ధరకి నెయ్యి సప్లై చేసేదానికి ముందుకు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ నెయ్యి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజు ఉన్నటువంటి బోర్డు ముందు పెట్టారు. పెడితే అప్పుడు ఆ కమిటీ ఏం చేసింది, ఆ రోజు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కమిటీ బోర్డు ఒక దీని మీద ఒక కమిటీని వేసింది. దీని మీద ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది ఒక కమిటీని వేస్తూ నిర్ణయం తీసుకుంది. యాక్చువల్గా ప్రపోజల్ ఏం పెట్టారు, తక్కువ నెయ్యికి నెయ్యిని ఎలా తీసుకోవాలి
అనే దాని మీద తీర్మానం పెట్టారు. ఆ తీర్మానంలో ఆ తీర్మానం మీద చర్చించారు. చర్చించిన తర్వాత దీన్ని నిర్ణయించడానికి ఒక కమిటీని వేద్దాము, ఆ కమిటీ ఇచ్చే సిఫారసులను బట్టి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి ఆ తీర్మానానికి సంబంధించినటువంటి రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ కమిటీలో ఎవరెవరు నేసారు? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. అప్పట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, తర్వాత ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కమిటీలో మెంబర్స్. ఇది నెయ్యిని మనం తక్కువ రేట్లో ఎలా తీసుకోవాలి అనే దానికి కమిటీ, ఆ కమిటీలో. అయితే ఇది తీర్మానం చేసినప్పుడు ఈఓ ఎవరున్నారు? ఆ తీర్మానం చేసినా లేదంటే ఏది చేసినా ఆ తీర్మానాల ప్రతులు కానీ ప్రతిపాదనలు కానీ చైర్మన్ దగ్గర అలాగే ఈఓ దగ్గర ఉంటాయి. సో వాళ్ళిద్దరి దగ్గర ఉంటాయి అవి. ఇక్కడ ఇప్పుడు ఆర్కే వీకెండ్లో ఏం రాశారు? తీర్మానాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ రోజున సడలించకుండా, ఇది నిబంధనలు సడలించకుండా అసలు బోలేబాబా డైరీకి ఎలా ఇచ్చారు, దానికి ఈవో కూడా సంతకం చేసి ఉండాలి కదా. ఈవో కూడా బాధ్యుడే కదా. ఆ రోజు ఈవో కూడా, ఆయన ఈవో ఇవాళ అనిల్ కుమార్ సింఘాల్ ఎవరైతే ఉన్నారో ఈవో, ఆ రోజు కూడా అతనే ఉన్నారు ఈ జరిగినప్పుడు. మరి ఈ ఈవో కూడా రెస్పాండ్ కావాలి కదా అని రాశాడు ఆయన. ఇప్పుడున్నట్టు అనిల్ కుమార్ సింఘాల్ గారు కూడా అప్పుడు ఈవోగా ఉన్నారు కాబట్టి దీనికి బాధ్యత వహించాలి అని రాశారు అనిల్ కుమార్ సింఘాల్ గారి మీద. సో ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ సమాధానం చెప్పాలి దీనికి. అసలు చెప్తారంటే రియాక్ట్ అంతే కదా, చేయాలి కదా, రియాక్ట్ కావాలి కదా. ఇప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం, దాని విచారణ జరుగుతుంది. దాని విచారణ ఎక్కడి నుంచి జరుగుతుంది? సిబిఐ, వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు విచారణ జరుగుతుంది, సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు సిబిఐ ఆఫీసర్స్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ గోపిశెట్టి గారు అని ఆయన, వాళ్ళు దీంట్లో రాష్ట్రం వైపు నుంచి సుప్రీంకోర్టు అడిగితే ఇక్కడి నుంచి వీళ్ళని డిప్యూట్ చేశారు. అంటే సార్ ఇప్పుడు సిబిఐ వాళ్ళు అనిల్ సింఘాల్ని ఇప్పటి వరకు టచ్ చేశారా ఈ కేసులో? చేయలేదు. ఇప్పుడు అదే కదా ఆర్కే రాసింది. ఆర్కే మాటలు విన్నాకైనా ఇప్పుడు సిబిఐ వాళ్ళు అనిల్ సింఘాల్ని టచ్ చేసే సిచ్యువేషన్ ఉంది అంటారా? ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఆయన్ని కూడా పిలిచి విచారించాలన్నట్టుగా రాశారు. అవును అవును. ఇప్పుడు అదే కదా. అంటే సిబిఐ రియాక్షన్ ఎలా ఉంటుంది మరి? ప్రపోజల్స్ తయారు చేసేది ఎవరు? ఆఫీసర్స్ అంతే కదా. దానికి సంబంధించిన మొత్తం మినిట్స్ తయారు చేసేదంటే ఆఫీసర్స్, ఎజెండా తయారు చేసేది ఆఫీసర్స్. చర్చించిన తర్వాత రెజల్యూషన్ పాస్ చేస్తే ఆ రెజల్యూషన్ పాస్ అయినట్టు వాళ్ళు రాసుకుంటారు. ఆన్ పేపర్ దొరికేది ఎవరు? ఆఫీసర్స్. ఇప్పుడు అది రాయలేదు కానీ వీకెండ్లో రాధాకృష్ణ గారు ఇండైరెక్ట్గా ఆయన కూడా బాధ్యత, ఆయన కూడా విచారించాలన్నట్టుగా రాశారు. ఆ సెన్స్ వచ్చేటట్టు ఆర్కే గారు రాసిన వీకెండ్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారితో పాటు ఆ రోజున ఆ ఉన్నటువంటి బోర్డు రెజల్యూషన్ పాస్ చేసింది, ఒక కమిటీని వేస్తూ సిఫారసులు చేయండి, ఇది తక్కువ రేటుకి నెయ్యి ఎలా కొనాలి అనేది. దాంట్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు బోర్డు మెంబర్, ఈ బోర్డులో మెంబరు, ఇప్పుడున్న బోర్డులో మెంబరు. ఈయన కూడా ఇప్పుడున్న బోర్డులో మెంబర్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరు బోర్డు మెంబర్లే. అంటే ఆర్కే గారు ఇప్పుడు ఇద్దరు బోర్డు మెంబర్ని, ఇప్పుడున్నటువంటి బోర్డు మెంబర్ని, ఈఓ గారిని, ముగ్గురిని ఇరికిచ్చినట్టుగా, అంటే ఆ ప్రస్తావించారు. ఇరికిచ్చారా లేకపోతే విచారణ చేయమని చెప్తున్నారా, ఆయన ఉద్దేశం ఏందో కానీ మొత్తానికి వీళ్ళ ముగ్గురిని మాత్రం పిన్ పాయింటెడ్గా ట్రిగర్ చేశారు. సో కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ గోపిశెట్టి అనే అతను ఇప్పుడు ఉన్నారు సిబిఐలో, అదే సిబిఐ టీంలో, సిబిఐ చేసినటువంటి ఆఫీసర్స్ టీంలో సిబిఐ ఆఫీసర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో వాడు వీడు అంటూ కొంతమందిని మాట్లాడారు. కృష్ణయ్య అని ఒక ఐఏఎస్ ఉన్నారు, ఆ ఐఏఎస్కి సంబంధించిన బంధువేతను. సో వాడు అందరూ ఒకటేను, చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఇది వాళ్ళ మధ్య రిలేషన్స్ ఉంది, వాడు వీడు అంటూ అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగించారు. అది కూడా మెన్షన్ చేశారు. మరి అన్పార్లమెంటరీ వర్డ్స్ని అందులో యాదవ్ సామాజిక వర్గం, యాదవ్ సంఘాలన్నీ ఏమైపోయినట్టు? రైట్ సార్. అంటే యాదవ్ సంఘాలన్నీ ఏమైపోయినాయి అని మీరు అడిగినప్పుడు నాకు ఒక చిన్న డౌట్. రీసెంట్గా ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ మురళిని చేతిలో పెడితే అది ఎందుకు పెట్టారని యాదవ సంఘాలన్నీ వచ్చేసి తీస్తారా లేదా అని ఆ రోజు చాలా పెద్ద గొడవ చేశారు. మరి ఇంత పెద్ద గొడవ, ఇంత ఇష్యూలో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఐపీఎస్ ని బాహాటంగా ఒక మాజీ సీఎం
వాడు వీడు అంటుంటే ఆ సంఘాలన్నీ కాముగా ఉన్నాయి. ఆ సంఘ నాయకుడు ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఎక్కడ ఉన్నారో ఏంటో అంటే వాళ్ళ టార్గెట్ ఓన్లీ చౌదరిలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఈ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదన్నా అంటే మాత్రం మొత్తం ధర్నాలు చేస్తారు, ఆరోపణలు చేస్తారు, ఆందోళన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు చేయట్లేదు? నాకు తెలిసి ఈ వీడియోకి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి అనుకున్నా. యాక్చువల్లీ రైట్ క్వశ్చన్ సార్. చిన్న చిన్న వాటికి లేదా అభిమానానికి వీటికి రియాక్ట్ అయినప్పుడు ఒక మనిషి అంటే ఒక డిఐజీ ఆఫీసర్ని సంబంధించి ఒక వ్యక్తిగతంగా దుర్భాషలాడడం అనేది సామాన్య విషయం కాదు. ఒకటే కాదు, ఇప్పుడు వాళ్ళ ఐపీఎస్ సంఘం ఉంది కదా. అవును, ఐపీఎస్ సంఘం ఏమైపోయినట్టు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా వీళ్ళంతా? మరి అదే అనుకోవాలి. ఐపీఎస్ సంఘం ఇప్పుడు వాళ్ళు తోటి ఐపీఎస్ని వాడు వీడు అంటుంటే ఐపీఎస్ సంఘం ఏమైపోయినట్టు? ఐపీఎస్ సంఘం ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అనుకోండి, కృష్ణయ్య అనే ఆయన, సరే రిటైర్డ్ ఐఏఎస్ అయినా, ఇప్పుడు ఐఏఎస్ అయినా రిటైర్డ్ ఐఏఎస్ అయినా ఒకటే కదా. ఐఏఎస్ఎల్ సంఘం కానీ ఐపీఎస్ఎల్ సంఘం కానీ వాళ్ళు రియాక్ట్ కావాలి కదా. అట్లీస్ట్ డిఐజీ రేంజ్ డిఐజీని కూడా అన్నారు కదా సార్, వాడెవడో అని చెప్పేసి వాడు అన్నాడు, క్లియర్ గా అన్నాడు. డిఐజీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి కదా. ఒక పోలీస్ అధికారిని బట్టలు ఉడదీస్తాను అన్నప్పుడు ఒక మహిళ వచ్చి మాట్లాడింది ఉడది అని. మరి వీళ్ళంతా ఎందుకు రావట్లేదు? ఇండైరెక్ట్ గా భయపడుతున్నారు అనుకోవాలి. ఆర్కే గారు కూడా అదే మెన్షన్ చేశారు. ఓకే, ఏది ఆయన వాడి వీడు అన్నా కానీ వీళ్ళు యాదవ్ సంఘం సంబంధించి అంతర్జాతీయ జాతీయ సంఘాలు కూడా ఉన్నాయి యాదవ్ సంఘాలు. మరి అవన్నీ ఏమైపోతున్నట్టు? నిలదీయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనపడితే అక్కడ నిలదీసి సారీ చెప్పించాలి కదా. నిజమే, కానీ ఆ దిశగా ఆలోచించట్లేదు. అదొకటి. ఈఓ గారిని మాత్రం పిన్ పాయింటెడ్గా మరి రాధాకృష్ణ గారు ఎందుకు ట్రిగర్ చేశారనేది అర్థం కావట్లేదు. వీకెండ్లో హైలైట్ పాయింట్గా నాకైతే అది కనిపించింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.